హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈ వీడియోలో చూస్తున్నది అహోబిలం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. ఈ అహోబిలం కడప నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా నుంచి మేము 3 కిలోమీటర్లు నడిచైతే వెళ్ళడం జరిగింది. చుట్టూరు కూడా కొండలు ఉన్నాయి. కొండలను తొలిచి గుడిని కట్టడం జరిగింది. పాతది, చాలా పురాతన కాలం నాటిది. చుట్టూ ఇక్కడ చాలామంది యాత్రికులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుని ఇక్కడే వండుకొని తింటారు. ఎక్కువగా సాటర్డే వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రైవేట్ వెహికల్స్కి పైకి అలో చేయట్లేదు. సో కిందే పెట్టేసి 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం జరిగింది. ఉచిత బస్సు ఒకటి ఉంది, అదే పైకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది. దారి పొడవునా అటు ఇటు కొండలు, చెట్లు, మేకల్ని, కోళ్ళని మొక్కుబడికి తీసుకోవాల్సిన వారు మొక్కి మళ్ళీ కిందకి తీసుకొచ్చుకొని వండుకొని తింటారు. తెలిసిన వాళ్ళు, చుట్టాలు అందరినీ వ్యాన్లలోనూ, ట్రాక్టర్లోనూ, బస్సుల్లోనూ వస్తూ ఉంటారు. ఇక్కడే వండుకొని ఇక్కడే తిని వెళ్తూ ఉంటారు. అందరూ కూడా నడిచి వెళ్తున్నారు. దగ్గరలో కనిపించేదే ఇదే కొండ. ఇదే నడిచి వెళ్ళే దారి. కొండ మీదకి, గుడి మీదకి నడిచి వెళ్ళే దారి. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి స్వయంభూగా వెలిసాడని చెబుతున్నారు. కొండల లోపల విగ్రహం అయితే చిన్న విగ్రహం ఉంది. ఇక్కడ చాలామంది యాత్రికులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా రష్ బాగానే ఉంది. ఇక్కడ స్నానాలు చేయడానికి అది ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి ఉన్నాయి. ఇదంతా ఇక్కడే అందరూ మొక్కులు చెల్లించుకుని స్నానాలు చేసి అందరూ కూడా. ఇది గుడి ప్రధాన ఆలయము. చూసినట్టయితే రాతి అంతా ఎర్ర రాతితో కట్టబడిన స్తంభాలు చూసినా, గోడలు చూసినా, గోపురాలు చూసినా ఆ శిల్పుల నైపుణ్యం అనేది మనకి ప్రతి దాంట్లోనే కనిపిస్తూ ఉంది. ఇది కూడా బాగా పురాతనమైన ఆలయం. క్యూ అటువైపు నుంచి కూడా క్యూ ఉంది. ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాము. దీని తర్వాత అయితే కెమెరాని అనుమతించలేదు. ఇదే